కర్నూలు నగరంలో రంజాన్ ప్రార్థనలో పాల్గొన్నారు రాష్ట్ర మంత్రి టీజీ భరత్. పాత ఈద్గాలో జిల్లా కలెక్టర్ ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు మంత్రి టీజీ భరత్. వర్షాలు బాగా కురిసి ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉండేలా దీవించాలని అల్లాను ప్రార్థించారు. నిన్న ఉగాది, నేడు రంజాన్ పండుగలు రావడం హిందూ ముస్లింలలో సోదర భావాన్ని పెంపొందిస్తాయన్నారు. కర్నూలు నగరంలో అన్ని పండుగలను కుల మతాలకు అతీతంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. సోదర భావంతో ప్రజలందరూ అన్ని పండుగలు జరుపుకోవాలని తెలియజేశారు. ముస్లింల సమస్యలను పరిష్కరించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎల్లప్పుడూ కృషి చేస్తారని తెలియజేశారు. అందరికీ ఈద్ ముబారక్. కర్నూలులో పాత ఈద్గాలో ఇక్కడ రంజాన్ ప్రేయర్స్లో పాల్గొనడం జరిగింది. అందరూ హ్యాపీగా సుఖ సంతోషాలతో ఎప్పుడూ హ్యాపీగా ఉంటే అన్నీ బాగుంటుంది. అల్లాహ్ కూడా కోరుకునేది మంచిగా వర్షాలు పడి నీళ్ళ సమస్యలు లేకుండా ఉద్యోగాలు బాగా కుట్టేలాగా ప్రజలకి ఏమి సమస్యలు లేకుండా చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ, అలాగే నిన్న ఉగాది, ఈరోజు రంజాన్. మన కర్నూలులో హిందూ ముస్లిం బాయ్ అనేది ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఎందుకంటే ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో మనకి ఫెస్టివల్స్ కలిసి రావడం జరిగింది. ఎప్పుడూ హ్యాపీగా ముస్లిమ్స్ వచ్చి హిందూ ఫెస్టివల్స్లో పాల్గొని ఎంతో సంతోషంగా ఉంటారు. అలాగే హిందూస్ కూడా ముస్లిమ్స్ది సంబంధించిన ఫెస్టివల్స్ ఏమన్నా ఉన్నా కూడా పాల్గొనే దాంట్లో మన కర్నూలు బాగా ముస్లిమ్స్ హిందూస్ బాయ్ లక్క చెప్పుకునేకి పెద్ద ఉదాహరణ. హ్యాపీగా సుఖ సంతోషాలతో అందరూ బాగుండాలనేదే కోరుకుంటున్నారు. చెప్పారు కదా, వర్కౌట్ చేస్తామని చెప్పడం జరిగింది. మొన్న కూడా ఇఫ్తార్ విందులో స్పెసిఫిక్గా సారు చూసి దానికి ఎవరికి ఏమీ సమస్య లేకుండా చూసుకుంటారని చెప్పి మన చంద్రబాబు గారు హానరబుల్ చీఫ్ మినిస్టర్ చెప్పడం జరిగింది. సో ఖచ్చితంగా డిస్కషన్ చేస్తారు. ఎవరికి ఏమీ బాధలు సమస్యలు లేకుండా చూసుకునే గవర్నమెంట్ మంది తెలుగుదేశము ఎన్డీఏ గవర్నమెంట్.